హాయ్ అండి, నేను మీ కోనసీమ అబ్బాయిని. వెల్కమ్ టు శ్రీ శివనారాయణ నర్సరీ ఛానల్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నేనైతే సైట్ని అయితే డిజైన్ చేయబోతున్నానని చెప్పేసి. ఆ వీడియో అయితే ఇది ఫుల్ వీడియో అండి. అసలు మేము ఏ ప్లాన్ చేసామనేది అయితే మనం చూద్దామండి. అండ్ మోస్ట్లీ ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. సో దయచేసి అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే మాత్రం ఇదే అండి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే మనకి చూసారు కదా. ఫస్ట్ మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దామండి అసలు మనం ఏం ప్లాన్స్ చేసామనేది అయితే. సో మనం వీడియో చూసుకున్నట్లయితే ఈ సైడ్ చుట్టూరు కూడా మన ప్లాన్స్ అయితే వేసామండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి ప్లాన్స్ అన్నీ కూడా. అండ్ ఇదేంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ కింద స్పైడర్ ప్లాంట్స్ టైప్ కనిపిస్తున్నాయి కదండి, ఇవైతే పెంటనస్ ప్లాంట్స్ అనమాట. అండ్ మనం అలాగే అయితే పాస్టేలియా మొక్కలు కూడా వేసుకున్నాం. చూసారు కదండి పెంటనస్ ఇది. అండ్ ఒక్కొక్క ప్లాంట్కి అయితే మనమైతే 5 అడుగులు దూరం పెట్టుకుని అండ్ ఆ 2 ప్లాంట్స్కి మధ్యలో ఒక ఫ్లవర్ ప్లాంట్ అండ్ ఈ బార్డర్ లైన్ వచ్చేసి మనమైతే పెంటనస్ ప్లాంట్ ఎంచుకున్నామండి. అండ్ మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి రెడ్ కలర్ ఆకులతో, ఇదైతే ఫాంకాంగ్ ప్లాంట్ అండి. నిద్రగన్నేరు బాన్సై ప్లాంట్ అంటారు దాని తెలుగులో అయితే. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం అయితే చేసుకున్నామండి. అక్కడ మీకు కనిపిస్తున్నది ఏదైతే అదే మెయిన్ మ్యాటర్ అండి. అక్కడ సమాధి కట్టారండి ఒక అతనిది అయితే. వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ సైట్లో వాళ్ళు అయితే ప్లాంట్స్ని వేసుకుని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కింద అయితే మన కస్టమర్ అయితే వేయించుకున్నారండి. చూస్తున్నారు కదా, ప్రతి ఎంటీ స్లాట్లో ఉన్న ప్లాంట్స్ మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు ప్రతిదీ కూడా ఎంటీ స్లాట్. ఆ ఎంటీ స్లాట్స్ అసలు మనం ఎలా ప్లాంట్స్ వేసాం చూసారు కదా, చాలా బాగున్నాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లాంట్స్ అయితే చూడడానికి క్రిస్మస్ ట్రీలా ఉన్నాయి అనుకుంటారు. అది క్రిస్మస్ ట్రీ కాదండి, అవైతే ఆర్కిలియా ప్లాంట్స్ అండి. చూడడానికి స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంది ప్లాంట్ కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బార్డర్ లైన్లో అయితే పెంటనస్ వేయలేదండి, ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది గోడకి ఈ బార్డర్ లైన్కి. సో మనము పాస్టేలియా మొక్కలు అండ్ అదర్ మధ్యలో అయితే మనం నందివర్ధన్ ప్లాంట్స్ వేసామని చూసారు కదా. నందివర్ధన్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఇది సమాధి బ్యాక్ సైడ్ అండి. ఇది సమాధి బ్యాక్ సైడ్ అంటే మన సమాధి 4 సైడ్స్ కూడా వేసామండి ప్లాంట్స్ అనేవి. చూసారు కదా పాస్టేలియా. ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే చాలా చల్లగా వేసిందండి. దాని ప్లాంట్స్ కూడా మంచి సపోర్టింగ్గా కొంచెం గాలికి సపోర్ట్ చేయడంతో ప్లాంట్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి ఫ్రెష్గా కూడా. చూసారైతే మీరు ఇక్కడ ఇది కడ వరకు కూడా మనం అయితే పాస్టేలియా ప్లాంట్స్ అనేవి వేసుకున్నామండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎంటీ ప్లేస్ ఎక్కువ ఉండేదండి. ఇక్కడ ఎంటీ ప్లేస్లో కూడా మనం అయితే చాలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేయించుకున్నారు వాళ్ళు ఒక తోట కింద. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ బార్డర్ మధ్యలో వరకు కూడా మనకి 100 వరాల ప్లాంట్స్ అని చెప్పేసి పాస్టేలియా అని కూడా చాలా మంది వేసుకున్నారు. మీకు లాస్ట్ టైం చెప్పాను కదండి, ఇది ఆర్కిలియా ప్లాంట్. అది ప్లాంట్ చుట్టూరు కూడా ఫ్లవర్ ప్లాంట్స్ వేయమని చెప్పేసి ఒక సర్కిల్లో మనకైతే కస్టమర్ చెప్పారని చూసారు కదా. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ వేస్తున్నారు, ఇవాళ అయితే వర్క్ అనేది చేస్తున్నారు. చూసారు కదా, ఇదండి సమాధి. ఆ సమాధి చుట్టూరు అయితే మనం ఇలా ప్లాంట్స్ అనేవి వేసాం. ఇక్కడ మీకు అరిటాకుల్లో కనిపిస్తుంది కదా ప్లాంట్. ఆ ప్లాంట్ అరిటాకులు కాదండి, అది ట్రావెలర్ ఫాము. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్న మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా మనమైతే అక్కడ ఆ రోడ్డు మీద అయితే మనం సెట్ చేస్తాం. మీరు చూసారు కదండి బాహన్వేల్ ప్లాంట్స్ ప్రతిదీ కూడా పాట్లో ఉన్న బాన్సై వెరైటీ అండి. ఇవన్నీ కూడా మల్టీ కలర్, అన్ని కలర్స్ కూడా మనకి కస్టమర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లాంట్స్ పెంటనస్ ఉన్నాయి కదండి, ఇది టోటల్ 500 ప్లాంట్స్ అండి ఇవి బార్డర్ లైన్ వేయడానికి. అండ్ అలాగే చూసారు కదండి ఇక్కడ వర్క్స్ జరుగుతుంది. ఇక్కడైతే మనకి మందారాలు అండ్ గులాబీ మొక్కలు అయితే వరుసగా వేపిస్తారండి కస్టమర్స్ అయితే మన చేత. మీరు చూసినట్లయితే కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి మేము చేసిన వర్క్కి అయితే. ఇక్కడ వర్కర్స్ అనేవి వర్క్ అనేది చేస్తున్నారు చూసారు కదా. అండ్ ఇంటర్ దగ్గర కూడా చాలా బాగున్నాయి ప్లాంట్స్. ఇంటర్ దగ్గర సైడ్ పాస్టేలియా మొక్కలు కాకుండా మిర్చి గ్రీన్ ప్లాంట్స్ కూడా వేసాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆర్కే ఫార్మ్స్, పెద్ద ఆర్కే ఫార్మ్స్ అండి. అండ్ అలాగే మనకి గోడ కడ వరకు కూడా మనం అయితే పాస్టేలియా మొక్కలు వేసామండి. మీరు చూసినట్లయితే సైడ్ చుట్టూరు కూడా ప్రతి సైడ్న కూడా మనమైతే ఈ ప్లాంట్స్ అనేవి వేసామని చూసారు కదా. పాస్టేలియా మొక్కలు కూడా ప్రతి చుట్టూరు కూడా సైడ్ చుట్టూరు కనిపిస్తాయండి ప్లాంట్స్. అండ్ మీకు స్టార్టింగ్లో చూపించిందంటే ఫాంకాంగ్ ప్లాంట్ చూపించింది కదండి, నిద్రకన్నేరు బాన్సై ప్లాంట్. అండ్ ఇక్కడ ఎండింగ్లో కూడా వేసామండి. మొత్తం ఇవి 2 ప్లాంట్స్ వేసాం మనం. చూసారు కదా, కొంచెం వాటర్ తక్కువ అవడంతో ప్లాంట్స్ అనేవి కొంచెం వాడినాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సైడ్ చుట్టూరు చూసారు కదండి ఎంత పెద్ద సైట్. చాలా వీడియోలో చూడడానికి చిన్నగా ఉంది కానీ ఇది చాలా పెద్ద సైట్ అండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా వర్కర్స్ ఇందాక చెప్పాను కదండి ప్లాంట్ ఇక్కడ వేస్తున్నారని. చూడండి ఎలా వేస్తున్నారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుంత తీసుకుని ఆ గుంటలో ప్లాంట్స్ అనేవి కవర్స్ కట్ చేసి ఇలా పెట్టి మట్టి అయితే వేస్తున్నారండి. చూస్తున్నారు కదా, మనం అయితే ప్లాంట్స్ అన్ని కూడా ఇలాగే వేసామండి. సో మీరు చూసినట్లయితే గేట్ రైట్ సైడ్ నుంచి ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అయ్యి మొత్తం తిరిగి వచ్చి మనకి గేట్ లెఫ్ట్ సైడ్ దగ్గర అయితే అండి నేను ప్లాంట్స్ కూడా మొత్తం సైట్ అంతా కవర్ చేసి చాలా మంచి బ్యూటిఫుల్ ప్లాంట్స్ ప్లేస్, ఒక మంచి గార్డెనింగ్ అయితే ఇచ్చామండి. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఈ వీడియో నచ్చట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఈ ఫస్ట్ ఈ వీడియోనైతే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకున్నానండి. సో ఉంటారైతే మరి బై.